మీ చేతనైనంత మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా మంచిది. గత సంవత్సరాల నుంచి నేను నా ప్రాబ్లం నుంచి ఇంట్లో వాళ్ళ చేతులు ఖర్చు పెట్టినారు, కానీ ఇప్పుడు లేకున్నా పరిస్థితిలో ఉన్నాం. కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ తిరిగి వస్తానని కోరుకుంటున్నాను. మను ఆయన ఉండి ఈయన రాజేష్ గురించి ఇలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడంటే నేను గౌసుబాయ్ పాపం ఆయన నెట్టెకాల నుంచి పిలిచి ఉంటేనే వచ్చేస్తున్నాడు. రాజేష్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదోని టీజల్ కాలనీలోనే రాజేష్ దగ్గర ఉన్నాం. మను ఆయన ఉండి ఈయన రాజేష్ గురించి ఇలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడంటే నేను గౌసుబాయ్ పాపం ఆయన నెట్టెకాల నుంచి పిలిచి ఉంటేనే వచ్చేస్తున్నాడు. రాజేష్, మీకు ఇంటికి ప్రాబ్లం ఏంటి? అది మీడియాకి ఒకసారి చెప్పండి. సైటికా ప్రాబ్లం ఉంది, లివర్ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. ఇది ఎన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నారు? గత 6 నెలల నుంచి. 6 నెలల నుంచి బాధపడుతున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా, అమౌంట్ ఎక్కువ అవుతుందన్నారు, మా చేత కావట్లేదు. సరే, ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుందని చెప్తున్నారు? సయాటికా ప్రాబ్లం కి ఒక 5 లక్షలు చెప్తున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇంకా ఎక్కువ చెప్తున్నారు. అది అమౌంట్ ఎంత మీ అంచనా ప్రకారం? 30 నుంచి 50 వరకు అవ్వచ్చు అంటున్నారు. అంటే లాక్స్. ఇదేమో అమిలి హాస్పిటల్ ఇంతకు ముందు చూపించుకున్నట్లున్నారు మీరు. అక్కడ ఏమన్నారు డాక్టర్లు? అక్కడ చేస్తామన్నారు, మనిషి గ్యారంటీ లేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందంటారా మీకు? వస్తుంది అన్నారు, కానీ అది లిమిట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు, నెలలు కావాలన్నారు. కానీ దీనికి గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు. సరే రాజేష్, ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒకటి సాయం చేయొచ్చు. మన ఆదోళనలో ఉన్న చాలా మంది ధనవంతులు ఉన్నారు, బిజినెస్ మెన్ అందరూ ఉన్నారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ తలాగా ఒక 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళ దేవులతో సమానం మనకి. ఇప్పుడు నీకు ఏది రక్షించాలన్నా పెద్దవాళ్ళు చేయబడితేనే అవుతుంది. అంటే మామూలు వాళ్ళు కూడా చాలా వరకు మాకు చాలా మంది సాయం చేసినారు. సో వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ పెద్ద జరగాలి కాబట్టి పెద్దవాళ్ళందరూ మన అదనలో చాలా మంది ఉన్నారు, బిజినెస్ మెన్స్ అందరూ. సో వాళ్ళందరూ నీకోసం మనది ఇంత కాదనుకొని కొంచెంలో సాయం చేస్తే దేవుడి దయ వల్ల నీకు అంత బాగవుతుంది రాజేష్. ఇంకా వాళ్ళు ఒకసారి పెద్దవాళ్ళని ఒక మాట అడుగు చూద్దాం. నమస్కారం అండి అందరికి. మీ చేతనైనంత మాకు కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా మంచిది. గత సంవత్సరాల నుంచి నేను నా ప్రాబ్లం నుంచి ఇంట్లో వాళ్ళ చేతులు ఖర్చు పెట్టినారు, కానీ ఇప్పుడు లేకున్నా పరిస్థితిలో ఉన్నాం. కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా బాగుంటది. నేను మళ్ళీ తిరిగి వస్తానని కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు నీ బాధను చూసిన తర్వాత చాలా మందికి డబ్బులు సాయం చేయాలని అనుకుంటారు. కొంతమంది ఎక్కువ వేయచ్చు, కొంతమంది తక్కువ వేయచ్చు. నీ ఫోన్ పే నంబర్ చెప్తావా? సో మీరు రాజేష్కి ఏమైనా సాయం చేయాలనుకుంటే అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఎంతైనా కానీ, ఒక నిండు ప్రాణం మీరు బ్రతికించాలనుకుంటే దయచేసి మీ వంతు కొంచెమైనా సాయం చేయండి. ఆయన ఫోన్ పే నంబర్ 9703941930. శివబసమ్మ అనే వస్తుంది ఫోన్పేలో. పెద్దవాళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ ఎవరైనా కానీ దయచేసి ఒక నిండు ప్రాణం మీ చేతిలో ఉంది, మీ నుండి కొంతేమైనా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఒక నిండు ప్రాణం కాపాడితే ఆ దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా ఏదో క్షణంలో ఖచ్చితంగా కాపాడతాడు. దయచేసి ఒక రాజేష్కి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సాయి కుమార్. సో ఈ ఫోన్పే నంబర్కి దయచేసి మీరు పెద్దవాళ్ళందరూ మీకు తోచినంత సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, పెద్దవాళ్ళు ఆదంలో చాలా మంది బిజినెస్ మెన్స్ ఉన్నారు, బంగారం షాప్స్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రతి దాంట్లోనే అక్కడ మార్కెట్ యార్డ్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో రాజకీయ నాయ దాంట్లో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. సో మీరందరూ దయచేసి సార్, మీరు ఎన్నో విషయాలకి ఎన్నో బర్త్డేలకి ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఒక వ్యక్తి మనిషిగా సరే, మనిషి ప్రాణం ఇక్కడ, ఆయన బ్రతకాలంటే మీ వంతు మీరు దయచేసి సార్, మీరు కొంచెంలో కొంచెం సాయం చేసిన ఆయన బాగా అవుతారని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దవాళ్ళందరూ. సో మీరు ఎంతైతే అంత ఆయనకి రాజేష్కి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సార్. టీజల్ కాలనీ టీఎల్ స్కూల్ ఆపోజిట్ లక్ష్మీనారాయణ నిలయం, ఎస్ఎం రాజేష్ కుమార్. సో మీరు రాజేష్కి ఏమైనా సాయం చేయాలనుకుంటే అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఎంతైనా కానీ, ఒక నిండు ప్రాణం మీరు బ్రతికించాలనుకుంటే దయచేసి మీ వంతు కొంచెమైనా సాయం చేయండి. ఆయన ఫోన్పే నంబర్ 9703941930. శివబసమ్మ అనే వస్తుంది ఫోన్పేలో.